యేసుక్రీస్తు చారిత్రక పురుషుడు అనడానికి ఆధారాలున్నాయా? ఇది అంతా ఇన్వెన్షన్ అని కొంతమంది, ఇది పౌలు తయారు చేసిన క్యారెక్టర్ అని కొంతమంది, ఆహ్, అసలు చరిత్రలో యేసు అనే వ్యక్తే లేడు అని మాట్లాడే వాళ్ళు గూడా చాలామందున్నారు. ఏమంటారు విలియమ్స్ గారు? జానీ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చారిత్రకత గురించి అనుమానించినట్లయితే మన చరిత్రనే అనుమానించాల్సొస్తది. ఎందుకనంటే గనక చరిత్రలో ఒక సామాన్య జీవితం జీవించినటువంటి ఒక వ్యక్తి గురించి అనేక ఆధారాలు ఉన్నది యేసుక్రీస్తు ప్రభువారికి ఒక్కళ్ళకే. ఎందుకనంటే ఆయన బ్రతికినంత కాలంలో హి ఈస్ నాట్ ఎ కింగ్. హి వాస్ నాట్ ఎ పాపులర్ ఫిగర్. చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఏం కాదు. తాను పుట్టిన దేశం నుంచి పక్క దేశానికి ఓన్లీ బార్డర్ దాటింది 1, 2 సార్లే. హి నెవర్ ట్రావెల్డ్ దట్ లాంగ్. అయినప్పటికి గూడా ఆయన గురించి మనకున్నటువంటి చారిత్రకమైనటువంటి ఆధారాలు, అటు చరిత్ర పుస్తకాల్లో గానీ, లేపోతే భూగర్భ శాస్త్రంలోనే గానీ, లేతే ఇతర వ్యక్తులు ప్రస్తావించడమే గానీ, అతి ఎక్కువగా ఉన్నది యేసుక్రీస్తు ప్రభువారి గురించే. సో, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కొంతమంది ఏమంటూ ఉంటారంటే, క్రైస్తవులు జీసస్ క్రైస్ట్‌ని సృష్టించారు అనేటువంటి మాట ఉపయోగిస్తూ ఉంటారు. క్రైస్తవులు కాని వారు యేసుక్రీస్తు గురించి ప్రస్తావించడం వాళ్ళ యొక్క రచనలో మనం చూస్తా ఉంటాం. బాగా ఎక్కువగా ప్రస్ఫుటంగా ఉన్నటువంటి జోసిఫస్ ఫ్లేవియస్, ఆయన యేసుక్రీస్తు కాలానికి చెందినటువంటి వాడు. కాలము అని అన్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి జీవించి చనిపోయిన 25, 30 సంవత్సరాల లోపులు గనక రాస్తే గనక సమకాలీనుడు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే యేసు ప్రభువుని చూసిన వాళ్ళు 30, 40 సంవత్సరాల దాకా బతుకుతారు. ఆ టైమ్ ఫ్రేమ్‌లో ఎవరు కూడా అబద్ధాలు సృష్టించలేరు. ఒకవేళ 50 సంవత్సరాల తర్వాతో, 70 సంవత్సరాల తర్వాత రాసినట్లయితే గనక ఆయన సమకాలీనుల్లో ఎవరు రాయలేదు అనేటువంటి మాటను ప్రస్తావించడం జరుగుతూ ఉంటది. సో, జోసిఫస్ ఆ విధమైనటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు. రెండోది ప్లీనీ అనేటువంటి ఆయన యేసుక్రీస్తు ప్రభువారి నుంచి ప్రస్తావించాడు. ఆయన అప్పట్లో ఉన్నటువంటి చక్రవర్తికి రాస్తూ ఏమంటాడంటే, యేసుక్రీస్తుని వెంబడించే వాళ్ళు చాలా మంది అయిపోయారు. బితేనియా ప్రాంతానికి చెందినటువంటి గవర్నర్ ఆయన. అయితే అందుకనే మన దేవాలయానికి రావాల్సిన వాళ్ళు తక్కువైపోతున్నారు, రాబడి తక్కువైపోతుంది అనే విషయాన్ని ఆయన ప్రస్తావించడం అనేది జరుగుతా ఉంది. సో, ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామాన్ని గాని, లేకపోతే యేసయ్య గురించి గాని ప్రస్తావించినటువంటి క్రైస్తవులు కాని వారు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చరిత్ర పురుషుడు కాదు అని అనటానికి మనం చాలా సంకోచించాలి. ఎందుకనంటే హి హాస్ మోర్ హిస్టారికల్ ఎవిడెన్సెస్ దాన్ ఎనీ అదర్ పర్సన్ హూ లివ్డ్ ఎట్ హిస్ టైమ్. యాహ్! సాయి థియోలాజికల్ సర్కిల్స్‌లో స్పెషల్లీ ఈ హిస్టారిసిటీ ఆఫ్ జీసస్ గురించి చాలా చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి గదా! సో, ఎలా చూస్తారు? అంటే వాట్ ఆర్ ద న్యూ ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా? యాహ్! ష్యూర్ అన్న. ఇప్పుడు క్వెస్ట్ ఫర్ హిస్టారికల్ జీసస్ అనేటువంటిది కొన్ని తఫాలుగా జరిగింది. కొన్ని ఫేజెస్‌లో జరిగింది. అయితే ఒక విషయం ఏమిటంటే, అసలు అంటే చారిత్రాత్మక యేసు ఎవరు అనేటువంటి క్వెస్ట్ అన్నమాట. అనేటువంటి ఒక వెతుకులాట. విచిత్రం ఏంటంటే, ఈ వెతుకులాటలో క్వెస్ట్ ఫర్ హిస్టారికల్ జీసస్‌లో ఒక కామన్ థింగ్ ఏంటంటే, జీసస్ ఎగ్జిస్టెడ్ అనేటువంటి దాంట్లో క్వెషన్ లేదు. సో, ఈ ఎగ్జిస్ట్ అయినటువంటి జీసస్‌ని మనం ఎట్లా రీకన్‌స్ట్రక్ట్ చేయొచ్చు? అందులో ఆయన మాట్లాడినటువంటి నిజంగా మాటలేంటి? జీవించినటువంటి నిజమైనటువంటి జీవిత విధానం ఏంటి? లేతే చేసినటువంటి నిజమైనటువంటి పనులేంటి? వీటిల్ని రీకన్‌స్ట్రక్ట్ చేయాలి అనేటువంటి ప్రయత్నాలు జరిగినాయి గానీ, హిస్టారికల్‌గా జీసస్ ఎగ్జిస్టెడా కాదా అనేటువంటిది అసలు క్వెషన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, జాన్ డామినిక్ క్రాసాన్ అనేటువంటి ఒక అంటే జీసస్‌ని నమ్మనటువంటి ఒక వ్యక్తి. ఈ క్వెస్ట్‌లో భాగమైనటువంటి వ్యక్తి. హి వాస్ పార్ట్ ఆఫ్ జీసస్ సెమినార్ అంటాం. జీసస్ సెమినార్ అనేటువంటిది వ్యతిరేకంగా కి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి సెమినార్ అన్నమాట అది. అందులో ఉన్నటువంటి జాన్ డామినిక్ క్రాసాన్ కూడా హి సేస్ దట్ యాక్చువల్‌గా దేర్ ఈస్ నో డౌట్ దట్ జీసస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద హిస్టరీ. సో, అసలు ఆ క్వెషన్ మనం అక్కడ ఆ క్వెషన్ అడగకూడదు. యాక్చువల్‌గా ఆ క్వెషన్ దాటి ముందుకెళ్ళిపోవాలి. ఎందుకంటే బికాజ్ దట్ డజంట్ ఈవెన్
ఇట్స్ నాట్ ఈవెన్ ఎ స్కాలర్లీ క్వశ్చన్, దట్స్ వాట్ హీ సేస్. హ్మ్. అండ్ తర్వాత బార్ట్ ఎర్మన్, బాటమ్. సో స్కెప్టిక్. హ్మ్. సో హీ ఆల్సో సేస్ దట్ జీసస్ ఎగ్జిస్టెడా కాదా అనేటువంటి దాంట్లో ప్రశ్నే లేదు అసలు. ఎందుకంటే వీ హ్యావ్ ఓవర్‌వెల్మింగ్ అమౌంట్ ఆఫ్ ఎవిడెన్స్ దట్ వీ హ్యావ్. సో ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఐ వుడ్ సే దట్ మాథ్యూ, మార్క్, లూక్, జాన్ వీళ్ళందరూ కూడా క్రెడిబుల్ హిస్టారికల్ అకౌంట్స్‌ని ఇచ్చారు మనకి. ఎట్లా తెలుసు అంటే వాళ్ళు మెన్షన్ చేసినటువంటి డీటెయిల్స్, అందులో ఉన్నటువంటి జియోగ్రఫీ గాని, అందులో ఉపయోగించినటువంటి మాటలు గాని, అందులో ఉపయోగించినటువంటి పేర్లు గాని, ఆల్ దీస్ యాక్చువల్‌గా రిచర్డ్ బాకమ్ లాంటి హిస్టారియన్స్, న్యూ టెస్టమెంట్ హిస్టారియన్స్, తర్వాత ఎన్‌టి రైట్ లాంటి న్యూ టెస్టమెంట్ హిస్టారియన్స్, దే లుక్ బ్యాక్ అండ్ దెన్ దే సే దట్ వెల్ దిస్ ఈస్ యాక్చువల్లీ ప్రెటీ యాక్యురేట్ ఫస్ట్ సెంచరీ పిక్చర్ అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ థింగ్స్ యాక్చువల్లీ డోంట్ ఈవెన్ అప్లై టు ద సెకండ్ సెంచరీ. హ్మ్. రెండో శతాబ్దానికి అసలు అవి మనం అప్లై చేస్తే చాలా రిడిక్యులస్‌గా ఉంటాయి అవి. హ్మ్. సో గాస్పుల్స్ యాక్చువల్‌గా గివ్ ఎ వెరీ హిస్టారికల్ యాక్యురేట్ పిక్చర్ అబౌట్ జీసస్ క్రైస్ట్ అనేటువంటిది మనం చూస్తాం. రెండోది, వీళ్ళు యాక్చువల్‌గా పాల్ యొక్క సృష్టి అయితే యేసు ప్రభు. మరి యేసుకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పాల్ జీసస్ క్రైస్ట్‌ని యాక్చువల్‌గా అంగీకరించడం, జీససే క్రైస్ట్ అని అంగీకరించడం మాత్రమే కాకుండా దాని కోసం మరణించడం అనేటువంటిది విడ్డూరం. అంటే ఒకటి నేను సృష్టించాను అని తెలిసి కూడా దాని కోసం వాళ్ళ జీవితాన్ని పణంగా అర్పించడం అనేటువంటిది విడ్డూరం. హ్మ్. సో నోబడీ లైక్స్ టు డై ఫర్ ఎ లై. ఎ లై. యెస్. అది అబద్ధం అని తెలియక దానికోసం చచ్చిపోయేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ వీళ్ళు అబద్ధాన్ని సృష్టించి మరీ చచ్చిపోవటం అనేటువంటిది విడ్డూరం. అది ఒక గొప్ప మిరకల్. యాహ్! 2 నాన్ క్రిస్టియన్ సోర్సెస్ గురించి మనకి విలియమ్స్ అన్న మాట్లాడారు. అందులో మనం కేటగరీస్ కింద తీసుకుంటే నాన్ క్రిస్టియన్ సోర్సెస్ కిందే నాన్ క్రిస్టియన్స్ అంటే క్రైస్తవులు కానటువంటి వాళ్ళు మనకు మాట్లాడినటువంటి దాంట్లో ఏన్షియంట్ హిస్టోరియన్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ టాసిటస్ అనేటువంటి ఆయన హ్మ్. ఏడీ 15 నుంచే క్రీస్తు శకం 50వ సంవత్సరం నుంచే మనకున్నటువంటి వ్యక్తి అన్నమాట. తర్వాత సుటోనియస్ అనేటువంటి ఇంకొక హిస్టోరియన్, రోమన్ హిస్టోరియన్స్ వీళ్ళు. హ్మ్. ఆ తర్వాత విలియమ్స్ అన్న జోసిఫస్ ఫ్లేవియస్‌ని గురించి మాట్లాడారు. జోసిఫస్ ఫ్లేవియస్ యాక్చువల్‌గా జీసస్ క్రైస్ట్ మరణ పునరుత్థానాలు అయిన తర్వాత పుట్టినటువంటి వ్యక్తి. యెస్. ఆ తర్వాత ఏడీ 90లో యాక్చువల్‌గా ఆయన యాంటిక్విటీస్ అనేటువంటి సీరీస్‌ని రాయటం అనేటువంటిది జరిగింది. అవును. సో ఆ 90స్‌లో ఆయన రాసినప్పుడు హీ హాస్ లుక్డ్ ద హిస్టరీ వెరీ కేర్‌ఫుల్లీ అండ్ హీ హాస్ రిటెన్ అకౌంట్స్ అబౌట్ జీసస్. యేసు ప్రభు గురించి ప్రస్తావించడం అనేటువంటిది జరిగింది. యేసు ప్రభు యొక్క శిష్యులు తర్వాత ఒకానొక సందర్భంలో వాళ్ళ బ్రదర్‌ని గురించి కూడా మెన్షన్ చేయటం అనేటువంటిది జరిగింది. యాహ్! అది కాకుండా మనకి గవర్నమెంట్ అఫీషియల్స్ లైక్ ఇందాక చెప్పారు కదా! గవర్నర్ గారని చెప్పేసి విలియమ్స్ అని మాట్లాడారు. అట్లాంటి గవర్నమెంట్ అఫీషియల్స్ ఎంపరర్ హేడ్రియన్‌ని నేను ఇంక్లూడ్ చేస్తున్నాను ఆ లిస్ట్‌లో. సో ఆ తర్వాత జూయిష్ అండ్ జెంటైల్ సోర్సెస్ గురించి టాల్ముడ్‌లో మనకి యేసు ప్రభు గురించి పాలస్టీనియన్ టాల్ముడ్‌లో మనకి యేసు ప్రభు గురించినటువంటి ప్రస్తావన. తర్వాత ఎర్లీ నాస్టిక్ సోర్సెస్‌లో అంటే రెండవ శతాబ్దం నుంచి వచ్చినటువంటి నాస్టిక్ సోర్సెస్‌లో యేసు ప్రభు గురించినటువంటి ప్రస్తావన. ఇది కాకుండా యాక్చువల్‌గా మనకి బోల్డన్ని లాస్ట్ వర్క్స్ అబౌట్ ఉన్నాయి. వాటి గురించి తర్వాత వచ్చినటువంటి ఆథర్స్ మేము వీటి గురించి చదివామన్నారు. కానీ మనకు అన్‌ఫార్చునేట్‌లీ ఆ మాన్యుస్క్రిప్ట్స్ లేవు. సో అట్లాంటి వర్క్స్ చాలా ఉన్నాయి. ఒక ఇంపార్టెంట్‌ది కూడా ప్రస్తావించాల్సింది ఏంటంటే థాలస్ అనేటువంటి ఆయన క్రీస్తు శకం 50కి సంబంధించినటువంటి వ్యక్తి. థాలస్ అనేటువంటి వ్యక్తి హి ఈవెన్ యాక్చువల్లీ టాక్డ్ అబౌట్ యేసు ప్రభు మరణించినప్పుడు వచ్చినటువంటి ఒక ఎర్త్‌క్వేక్‌ని గురించి లేతే సూర్యగ్రహణం గురించి రాయటం అనేటువంటిది కూడా జరిగింది. థాలస్ అనేటువంటి ఆయన. ఆయన బుక్‌ని ఒక 200 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి జూలియస్ ఆఫ్రికానస్ యాక్చువల్‌గా చదివితే ఏమంటాడంటే ఈయన సూర్యగ్రహణం అని చెప్పేసి అన్నాడు గానీ, ఆ సమయంలో సూర్యగ్రహణం అనేటువంటిది సంభవించడానికి ఆస్కారమే లేదు. ఇది ఒక వన్ ఆఫ్ ఎన్ ఇన్సిడెంట్ అంటే చాలా రేర్‌గా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ అని జూలియస్ ఆఫ్రికానస్ రాయటం అనేటువంటిది జరుగుతుంది. అట్లా మనకి యేసు ప్రభు యొక్క చారిత్రాత్మకత విషయంలో మనం ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు. అందులో సంకోచం అనేటువంటిది అవసరమే లేదు. అయితే ఇప్పుడు హిస్టారిసిటీ ఆఫ్ జీసస్‌ని గురించి మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క చారిత్రాత్మకతను చరిత్రను గురించి మాట్లాడుతా ఉన్నప్పుడు ఇంకొక అదే మాటను ట్విస్ట్ చేస్తూ హిస్టారికల్ జీసస్ అనే డిఫరెంట్ క్యారెక్టర్‌ని ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి కదా! కెన్ యూ స్పీక్ అబౌట్ ద డిఫరెన్స్? ఎందుకంటే హిస్టారికల్ జీసస్ అని అనగానే పుస్తకాలు అలా టైటిల్స్ కనబడగానే అది యేసు
యేసుక్రీస్తుకు గురించే అని అనుకుంటాం. బట్ ఇట్ ఈస్ సమ్‌టైమ్స్ సచ్ బుక్స్ ఆల్సో టాక్ అగెయిన్స్ట్ జీసస్, రైట్? యాహ్! ఎగ్జాక్ట్‌లీ. లైక్ జీసస్ సెమినార్ అంటే యాహ్! జీసస్ గురించి పెట్టినటువంటి సెమినార్ కాదు. జీసస్‌కి వ్యతిరేకంగా పెట్టినటువంటి సెమినార్. యాహ్! అంటే నేనిందాక చెప్పినట్టుగాన నిజమైనటువంటి హిస్టరీలో ఉన్నటువంటి యేసు ప్రభు ఎవరు అనేటువంటి ప్రశ్న. హ్మ్. ఈ ఈ ప్రశ్న ఎట్లా ఉద్భవించిందంటే మత్తయి, మార్కు, లూకా, యోహాన్ గాని, న్యూ టెస్టమెంట్ ఆథర్స్ గాని వీళ్ళందరూ యాక్చువల్‌గా మనకి సరైనటువంటి పిక్చర్ ఇవ్వలేదు జీసస్ గురించి అనేటువంటి ఒక స్కెప్టిసిజంతో అంటే అనేటువంటి ఒక ప్రశ్నతో మొదలైనటువంటి అనుమానంతో మొదలైనటువంటి క్వెస్ట్ అన్నమాట ఇది. విచిత్రం ఏంటంటే ఇట్లా 3 దఫాలుగా జరిగినాయి. 3 ఫేజెస్ ఆఫ్ హిస్టారికల్ జీసస్ అనేటువంటిది జరిగింది. హ్మ్. ఈ 3 ఫేజెస్ గూడా ఆహ్, వీళ్ళు ఒక పిచ్చి క్రైటీరియాతో వస్తారు. ఆ పిచ్చి క్రైటీరియాతో ఓకే. ఈ క్రైటీరియాని ఫిట్ అయితేనే దాన్ని మనం హిస్టారికల్ అంటాము అని హ్మ్. జెప్పేసి ఒక క్రైటీరియాతో ముందుకొస్తారు ప్రతి ఫేజ్‌లో గూడా. కానీ ఆ క్రైటీరియా ఏమవుతుందంటే రాను రాను ఏమవుతుందంటే ఒరేయ్! ఏం క్రైటీరియా అది పెట్టుకుంది మీరు అని జెప్పేసి క్వెషన్ జేయటం వలన అంటే మిగిలినటువంటి స్కాలర్స్ జీసస్ స్కాలర్సే గాదు. మిగిలినటువంటి స్కాలర్స్ ఇది హిస్టారికల్ అకౌంట్స్‌ని క్వెషన్ జేసినటువంటి ఆహ్, ఉపయోగించాల్సినటువంటి క్రైటీరియా కాదు అని ప్రశ్నించటం వలన ప్రతి క్వెస్ట్ గూడా యాక్చువల్‌గా కిందకెళ్ళిపోవటం జరిగింది. అంటే ఇట్ ఇట్ ఫెల్ ఫ్లాట్. హ్మ్. ఇట్ కుడ్ నాట్ రియల్లీ సస్టైన్ అవ్వలేకపోయింది ప్రతి ఫేజ్ గూడా. సో, అట్లా ఫేజ్ 1 జరిగింది, కింద పడిపోయింది. ఫేజ్ 2 మళ్ళీ స్టార్ట్ అయింది, కింద పడిపోయింది. హ్మ్. మళ్ళీ ఫేజ్ 3 యాక్చువల్‌గా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ క్వెస్ట్ అనేటువంటిది స్టార్ట్ అవ్వబోతుంది. కానీ యాక్చువల్‌గా మిగిలినటువంటి 3 క్వెస్ట్ లాంటిది కాదు ఫోర్త్ క్వెస్ట్ అనేటువంటిది. ఇట్ ఈస్ రియల్లీ గోయింగ్ టు బి జాన్స్ గాస్పెల్‌ని బేస్ చేసుకొని యాక్చువల్‌గా జీసస్‌ని రీకన్‌స్ట్రక్ట్ చేయగలం అనేటువంటితో వస్తుందని విన్నాను నేను. బట్ ద ఫోర్త్ ఫేజ్ యాక్చువల్లీ హాజంట్ స్టార్టెడ్. కానీ ఫస్ట్ 3 ఫేజెస్ మాత్రం దే ఆర్ డిసప్పాయింటింగ్. యాహ్! విలియమ్స్ గారు, నాకు కొన్ని సార్లు చాలా చాలా జానీ ఆశ్చర్యం. అంటే ఈ క్వెషన్ గురించి యాహ్! లీ స్ట్రాబల్ అనేటువంటి ఆయన 'ద కేస్ ఫర్ ద క్రైస్ట్. రియల్ జీసస్' అనేటువంటి బుక్‌లో ఓకే. హ్మ్. క్రేగ్ ఇవాన్స్ ని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమంటాడంటే జీసస్ సెమినార్ ఒకటి, తర్వాత సీక్రెట్ గాస్పుల్ ఆఫ్ మార్క్ ఒకటి, తర్వాత ద గాస్పుల్ ఆఫ్ జూడస్. జూడస్. వి యాహ్! ఈ వీటిల్లోంచి ఒక న్యూ కైండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్‌ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. హౌ డు వి కౌంటర్ దిస్ అన్నప్పుడు హీ హీ రైజెస్ 3 క్వెషన్స్ అన్నమాట. ఏమంటాడంటే వెన్ వాస్ ఇట్ రిటన్? హ్మ్. ఎప్పుడు రాశారు దీన్ని అని. ఇప్పుడు మనకున్నటువంటి మార్క్స్ గాస్పుల్ గాని, మాథ్యూస్ గాని తీసుకున్నట్లయితే లూక్ గాని జాన్ వదిలేయండి. జాన్ వాస్ రిటన్ మచ్ లేటర్ గాని ఈ 3 గాస్పుల్స్ దే వర్ రిటన్ వెల్ బిఫోర్ 70 ఏడీ ఆర్ ఈవెన్ 65 ఏడీ. కాబట్టి విదిన్ ది టైమ్ ఫ్రేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే జీసస్ క్రైస్ట్‌ని చూసిన వాళ్ళు ఉన్నటువంటి టైంలోనే ఈ గాస్పుల్ రాశారు. దట్ ఈస్ ద రీజన్ ఫర్ ఆథెంటిసిటీ అని అంటాడు. హ్మ్. సెకండ్ ఏంటంటే ఫ్రమ్ వేర్ ఇట్ వాస్ రిటన్. వాస్ ఇట్ రిటన్ ఫ్రమ్ ది మెడిటరేనియన్ ఈస్టర్న్ మెడిటరేనియన్ ఏరియా. హ్మ్. ఎవడైనా ఒక స్పెయిన్ నుంచో ఫ్రాన్స్ నుంచి రాస్తే గనక ఇట్ కెనాట్ బి టేకెన్ యాజ్ అన్ ఆథెంటిక్ రిపోర్ట్ అంటాడు. మూడోది చాలా ప్రాముఖ్యంగా ఆయన ఏమంటాడంటే ఈ యొక్క రైటింగ్స్‌లో అప్పట్లో ఉన్నటువంటి కల్చర్ రిఫ్లెక్ట్ అవుతుందా లేదా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హుహు. అయితే ఈ సూడో గాస్పుల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో చాలా క్లియర్‌గా ఆ కల్చరల్ యాస్పెక్ట్ మిస్ అవుతూ ఉంటది. చాలా క్లియర్‌గా మిస్ అవుతూ ఉంటది. ఎందుకనంటే గాస్పుల్ ఆఫ్ పీటర్ అనేది ఒక ఫేక్ గాస్పుల్ లాంటిది. దాంట్లో జూయిష్ బరియల్ ట్రెడిషన్స్‌ని వాళ్ళు కంప్లీట్‌గా మిస్ మ్యాచ్ చేసినట్లు చెప్తా ఉంటాడన్నమాట. దీన్ని బేస్ చేసుకొని ఏమంటాడంటే వి హావ్ టు లుక్ ఎట్ దీస్ 3 సోర్సెస్ అంటాడు. వెన్ ఇట్ వాస్ రిటన్, ఫ్రమ్ వేర్ ఇట్ వాస్ రిటన్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఇట్ గివింగ్ అస్ ది కల్చరల్ పొజిషన్. యాహ్! ఒకవేళ ఆ 3 లేకపోతే కనుక వి కెనాట్ టేక్ దట్ యాస్ ది ఆథెంటిక్ రిపోర్ట్ అని అంటాడు. అయితే ఈ 3 గాస్పుల్స్ ఏవైతే ఉన్నాయో మాథ్యూ, మార్కు అండ్ లూక్ వీటిని మనం సిమాంటిక్ రైటింగ్స్ అంటాం కదా. హ్మ్. ఈ రైటింగ్స్‌లో ఖచ్చితంగా అప్పట్లో ఉన్నటువంటి కల్చర్‌ని తర్వాత ఆ టైమ్ ఫ్రేమ్‌లో రాసినట్లు మనకి చాలా క్లియర్‌గా ఉన్నాయి కాబట్టి దీస్ 3 గాస్పుల్స్ ఆర్ వెరీ ఆథెంటిక్ అని చెప్పగలం. యాహ్! ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. మనం ఈరోజు బేసిక్‌గా జనరల్ క్వెషన్స్ తీసుకుంటా ఉన్నాం.
next week we'll talk about the theological issues concerning Christology. సాయి, నాకు ఎప్పుడు వచ్చే ఒక డౌట్ ఏంటనంటే, ఇప్పుడు దాదాపు 2000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి పుస్తకాలు, గ్రంథాలు, రచనలు, ఈ హిస్టారికల్ డాక్యుమెంట్స్, వాటిని రెఫ్యూట్ చేయడానికి 2000 ఇయర్స్ తర్వాత ఈ రీకన్స్ట్రక్షన్లు చేయడము, మళ్ళీ కంక్లూజన్స్ ఇవ్వడము ఎంతవరకు సమంజసం అసలు? అంటే డూ వీ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్ ఆఫ్ ఎనీ రైటర్ refuting the writings of the gospel writers within a century or couple of centuries of their writings? No, that's a good question అన్న. ఇప్పుడు ఫస్ట్ 2 సెంచరీస్‌లో క్వెషన్ చేసినటువంటి దాంట్లో, అంటే జీసస్ మీరు లేని ఫిగర్‌ని గురించి మీరు రాస్తున్నారు అనేటువంటిది జూయిష్ పీపుల్ క్రిస్టియన్స్‌ని ఆ టైంలో వ్యతిరేకిస్తున్నటువంటి జ్యూస్‌లో కొంతమంది అయినటువంటి వాళ్ళు ఆరోపణ చేయలేదు వీళ్ళ మీద. ఆ తర్వాత హాస్టైల్‌గా ఉన్నటువంటి, అంటే వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి గ్రెకో రోమన్ ఎన్వైర్న్‌మెంట్‌లో కూడా ఎవరు కూడా వీళ్ళ మీద చేయలేదు. ఎందుకంటే పాల్ యాక్చువల్‌గా ఫెస్టస్, ఇట్లాంటి ఫీలిక్స్ ఇట్లాంటి వాళ్ళ ముందు వెళ్ళినప్పుడు కూడా అగ్రిప్పా. వాళ్ళు సింపుల్‌గా ఎవరి గురించిరా నువ్వు మాట్లాడేది? ఏంటి మేము సిలువేసిన అతనితోనే కదా! రేయ్ తవ్వండిరా, వెళ్ళి ఆ సమాధి చూపించండి వీడికి అని ఎవరు అనలేదు. ఎవరు అనలేదు. రైట్. సో దే డిడ్ నాట్ రియల్లీ క్వెషన్, వీళ్ళ యొక్క టెస్టిమనీని క్వెషన్ చేయలేదు, కానీ యాక్సెప్ట్ చేయటానికి వాళ్ళకి ఇష్టం లేదు. దట్స్ వాట్ వీ హ్యావ్ సీన్ కన్సిస్టెంట్ పిక్చర్‌ని ఫస్ట్ 2 సెంచరీస్‌లో మనం చూస్తున్నటువంటి పిక్చర్ అది. దట్స్ రైట్. అంటే నాకు చాలా ఈ ప్రశ్న పైన క్లారిటీ ఇచ్చిన ఒకే ఒక సెంటెన్స్, బియాండ్ డౌట్ అంటాం కదా, ఆ క్లారిటీ ఇచ్చిన ఒకే ఒక సెంటెన్స్ ఏంటంటే, జోసిఫస్ రాసిన యాంటిక్విటీస్ ఆఫ్ ద జ్యూస్ పుస్తకంలో యేసుక్రీస్తుని గురించి రాసిన కేవలం 5-6 సెంటెన్సులు మాత్రమే. ఆ 5-6 సెంటెన్స్లలో ద వే హీ కంక్లూడ్స్, లాస్ట్ సెంటెన్స్ ఏమంటాడనంటే, the eyewitnesses who have seen him risen are still alive in our midst అంటాడు ఆ పుస్తకంలో. వెన్ ఐ రెడ్ దాట్, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే హీ వాజ్ నాట్ జస్ట్ సేయింగ్ ఉండేనంట, చారిత్రాత్మక పురుషుడు ఉండేనంట అనే మాత్రమే కాదు, ఐ విట్నెసెస్ ఆర్ స్టిల్ అలైవ్. అంటే బియాండ్ డౌట్ అనేది ఆ ఫస్ట్ 2-3 సెంచరీస్లో ఏమాత్రం కూడా ఏమంటారు డౌట్ అనేది లేదు. బట్ ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు మీరు అంటున్నట్టు రీకన్స్ట్రక్షన్లు, ఊహించుకొని ప్రశ్నలు వేయడం కొంచెం ఎబ్బెట్టుగా అనిపించట్లేదా విలియమ్స్ గారు? జానీ, ఇప్పుడు నువ్వు అన్నట్లు యేసుప్రభు వారు ఉన్నటువంటి కాలానికి ఒక 1000 ఇయర్స్ తర్వాతో లేకపోతే 1500 ఇయర్స్ తర్వాతో రీకన్స్ట్రక్షన్ చేయటం అనే దాంట్లో ఒక భయంకరమైనటువంటి సమస్య ఏంటనంటే కనుక, వాళ్ళు ఎంత తవ్వినా లేకపోతే ఎంత వాళ్ళు రుజువు అంటే అగేన్స్ట్ గా చేయడానికి ప్రయత్నం చేసినా, ఫస్ట్ సెంచరీ రైటింగ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని తుడిచిపెడితే తప్పించి వీళ్ళ రైటింగ్స్ యాక్సెప్ట్ చేయలేరు. యు గాట్ మై పాయింట్. అది కంప్లీట్ గా తీసేయాలి, అప్పుడే వీళ్ళ మాటలు అంగీకరించగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హ్యూజెస్ కాన్ఫీల్డ్ అనేటువంటి ఆయన 18th సెంచరీలో ఆయన జీసస్ క్రైస్ట్ తిరిగి లేవాలి, ఆయన చచ్చిపోలేదు సిలువ మీద, పాస్ ఓవర్ ప్లాట్ అనేది ఒకటి క్రియేట్ చేసి ఆయన కాశ్మీర్ వచ్చి తప్పించుకొని తిరిగాడు అనేది ఆయన రీక్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ టైంలో ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ని తుడిచిపెడితే తప్పించి అది ముందుకు రాలేదు. ఇప్పుడు నువ్వు ఇందాక జోసిఫస్ అన్నటువంటి సిమిలర్ టెర్మినాలజీ పౌలు ఉపయోగించాడు. ఎలాగంటే మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి మాట్లాడుతూ, అర్థమైందా, 500 పైగా చూశారు, వాళ్ళలో కొంతమంది మన మధ్యన ఇంకా ఉన్నారు అని అన్నాడు. సో అప్పుడు అలాంటిది
నువ్వు కంప్లీట్‌గా డిలీట్ చేస్తే తప్పించి వాట్ యూ హావ్ రీకన్‌స్ట్రక్టెడ్ కెనాట్ బి యాక్సెప్టెడ్. యాహ్! సో, అంటే అప్పుడు 1000 సంవత్సరాల తర్వాత రీకన్‌స్ట్రక్ట్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎలాగ రీకన్‌స్ట్రక్ట్ చేయొచ్చంటే, ఆల్రెడీ ఏదైతే జరిగిందో దాని మీద బిల్డప్ చేసుకుంటూ చేయగలిగితే, లేకపోతే దాన్ని డిస్‌ప్రూవ్ చేసి నువ్వు చేయగలిగితే బావుంటది. బట్ దే కుడ్ నాట్ డిస్‌ప్రూవ్ ఇట్ హ్మ్. అండ్ రీకన్‌స్ట్రక్టెడ్ సంబడీ న్యూ. కాబట్టి దట్ కెనాట్ బి యాక్సెప్టెడ్. యాహ్! ఇంకోవైపు ఇటువైపు క్రిస్టియానిటీ వైపు లేని రుజువులు చూపించడానికి ప్రయత్నించడం. లేకపోతే ఏమంటారు? ఏది దొరికినా ఇంకా యేసుక్రీస్తు కాలం నాటిదే అని చెప్పడానికి ఈ ఫోర్జరీస్ చేసినటువంటి వాళ్ళు కేసులు ఎన్నో ఉన్నాయి గదా సాయి? డెఫినెట్‌గా. ఈవెన్ అది మనం ఫస్ట్ ఫ్యూ సెంచరీస్‌లో గూడా వి సీ దెమ్ వెరీ మచ్. సో, జీసస్ క్రైస్ట్ ఆయన చచ్చిపోయినటువంటి పావురాల్ని చిన్నప్పుడే వాటి మీద జీవవాయువుని ఊదేసి లేపేశాడని జెప్పేసి. లేకపోతే ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క సమాధిలోంచి బయటకొచ్చేటప్పుడు ఆకాశం అంత పెద్ద సిలువ యాక్చువల్‌గా వెనకాలొస్తుందని. సో, ఇట్లా రకరకాలైనటువంటివి మనకి సెకండ్ సెంచరీ ఎండింగ్ తర్వాత థర్డ్ సెంచరీ, ఫోర్త్ అండ్ ఈవెన్ ఫిఫ్త్ సెంచరీస్‌లో నుంచి వస్తున్నాయి. ఇట్లాంటి కొన్ని లెజెండ్స్ యాక్చువల్‌గా మనకి ఖురాన్‌లో కూడా వచ్చినాయి. గాస్పెల్ ఆఫ్ బార్నబాస్ నుంచి కొన్ని ఖురాన్‌లోకి తీసుకోవటం అనేటువంటిది జరిగింది. అయితే పాయింట్ ఏంటంటే, దట్ ఇట్‌సెల్ఫ్ ఈస్ అ బ్యూటీ. ఏంటంటే, మాథ్యూ, మార్క్, లూక్, జాన్‌లో మనం చూస్తే ద ఆథెంటిసిటీ ఆఫ్ ద మెటీరియల్ యాక్చువల్‌గా ఆ ఫ్యాబ్రిక్ యొక్క ఆథెంటిసిటీ మనకి ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తుందంటే, వి డోంట్ సీ యాక్చువల్లీ ఇట్లా ఫన్నీ అండ్ ఐరానిక్ లెజెండ్స్ ఏం కనిపించవు. కరెక్ట్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ హిస్టారిక్ పిక్చర్ ఆఫ్ ఎ పర్సన్ హూ లివ్డ్ ఇన్ దేర్ మిడ్స్ట్, హూ దే టాక్ టు హిమ్. వి యాహ్! సీ a human Jesus, complete picture of a human Jesus in this literature, but at the same time who is rooted in the Jewish scriptures. కంప్లీట్‌గా జూయిష్ స్క్రిప్చర్స్‌లో రూట్ అయినటువంటి ఫిగర్‌ని మనం చూస్తాం. ఫస్ట్ సెంచరీ జ్యూని చూస్తాం మనం. బట్ అట్ ద సేమ్ టైమ్ యాక్చువల్‌గా ప్రాఫెసీస్ చెప్పినటువంటి ఆ ఫుల్‌ఫిల్ అయినటువంటి జీసస్‌లీ ఫిగర్‌ని కూడా మనం వి సీ ఇన్ ద గాస్పెల్స్. అంటే యాహ్! మనం అంటాం గదా! ఇప్పుడు మనం దొంగ బజార్‌లకి ఎళ్ళినప్పుడు యాక్చువల్‌గా వాళ్ళు రేమండ్స్ క్లాత్‌ననో లేకపోతే ఇంకా చాలా ఎక్స్‌పెన్సివ్ క్లాత్ ఇదే అని జెప్పేసి అమ్ముతూ ఉంటారు. కానీ మనకు తెలిసిపోతుంది యాక్చువల్‌గా దీన్ని పట్టుకొని చూసిన తర్వాత దీనికి నక్కకి నాగలోకి అనుకున్నంత వ్యత్యాసం ఉంటుంది. టెక్స్చర్. అట్లనే ఫస్ట్ ఫ్యూ సెంచరీస్‌లోనే ఆ టెక్స్చర్ ఆఫ్ ద మెటీరియల్ చూసినప్పుడు చర్చ్‌కి అర్థమైపోయింది ఈజీగా. దిస్ కుడ్ నాట్ హావ్ యాక్చువల్లీ కమ్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ దిస్ పీపుల్ అని. యాహ్! థాంక్ యూ ఫర్ దట్ క్లారిటీ. జానీ, అంటే నువ్వు చెప్పినట్లుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో చాలా మంది పెద్ద పెద్ద ప్రసంగాల్లో జీసస్ క్రైస్ట్ యొక్క బ్లడ్ అదేంటో కనుక్కున్నారనేసి. DNA. అర్థమైందా? డిఎన్ఏ ఆఫ్ గాడ్. డిఎన్ఏ ఆఫ్ గాడ్ అనేది ఒక బుక్. ట్యూరిన్ ష్రౌడ్ అనేటువంటిది ఒక బుక్. అర్థమైందా? ఇవి చాలా సెంచరీస్‌గా ప్రాబల్యంలోకి వచ్చాయి. తర్వాత జీసస్ క్రైస్ట్ కొట్టినటువంటి మేకులు దొరికాయి అనేసి. యాహ్! సీ ఒకటేంటనంటే మనము ఆ కల్చర్‌ని చదివి పాసిబుల్లీ ఇలాంటి మేకు ఉపయోగించుంటారు. పాసిబుల్లీ దాని క్రాస్ సైజ్ ఇలా ఉండుండొచ్చు అనేది చరిత్ర నుంచి మాట్లాడటం డిఫరెంట్. అంటే అప్పట్లో ఉన్నటువంటి బుక్స్ బట్టి మాట్లాడటం డిఫరెంట్. దొరికింది కాబట్టి ఇది అని చెప్పడం అనేది డిఫరెంట్. ఇట్ ఈస్ ఒక విధంగా చెప్పాలంటే టూ మచ్ ఎక్సైటెడ్ టు ప్రూవ్ సంథింగ్ అన్నట్లు ఉంటదన్నమాట. Yeah. So, what is the lesson that we have to learn here, Sai? We have to be truth seekers. ఫస్ట్ సెంచరీలో లూక్ ఇట్లాంటి వాళ్ళు రాసిన దాంట్లో లూక్ మెన్షన్స్ ఆ క్రైటీరియాని చాలా బ్యూటిఫుల్‌గా మెన్షన్ చేస్తాడు. ఏంటంటే జరిగినటువంటి ఈవెంట్స్ అన్నిటిని రూఢిపరుచుకొని ఆర్డర్లీ అకౌంట్‌లో నేను రాశాను అనేటువంటి వర్డ్ మాట్లాడతాడు. Even John also says the same thing. సో, ఐ థింక్ వీ హ్యావ్ టు బి ట్రూత్ సీకర్స్. సెన్సేషనలిజం అనేటువంటిది మనకి గాస్పెల్ అకౌంట్స్‌లో కనిపించదు. సో, బట్ ఇన్ ఆల్ ద అదర్ అకౌంట్స్ వి సీ సెన్సేషనలిజం. సో, మోడర్న్ ప్రీచర్స్‌లో కూడా మనకు చాలా సార్లు కనిపించేది ఏంటంటే దేర్ ఈస్ ఎ సెన్సేషనలిజం. తెలుగు రాష్ట్రాల్లో కనిపించేటువంటి ప్రసంగికుల్లో కూడా ఒక టైప్ ఆఫ్ ఎవరికీ సెన్సేషనలిజం. తెలియనటువంటి మర్మాలు. ఎవరికీ తెలియనటువంటి
ఉదాహరణకి మీరు యాక్చువల్‌గా ఎంత బ్యూటిఫుల్‌గా చెప్పారు. ఇందాక జోసిఫస్ రైటింగ్స్‌లో యాక్చువల్‌గా దేర్ ఈస్ వెరీ మినిమమ్ దట్స్ రిటెన్ అబౌట్ యాహ్! జీసస్. అసలు నిజానికి యాక్చువల్‌గా పేరు ప్రస్తావిస్తాడు అంతే. హ్మ్. బట్ ఇంకొంతమంది యాక్చువల్‌గా మన తెలుగు ప్రసంగికులు ఏం చెప్తుంటారంటే, జోసిఫస్ యాక్చువల్‌గా యేసు ప్రభుని చూసాడని, ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్లోరీ యాక్చువల్‌గా కదలటం చూసాడని చెప్పేసి ఇవన్నీ వావ్! జోసిఫస్ రాసారు. జోసిఫస్ సో, వాస్ జోసిఫస్ వాస్ నాట్ బోర్న్ వెన్ జీసస్ వాస్ అలైవ్. జీసస్ వాస్ అలైవ్. సో, యాహ్! ఇవి తెలియక ఏంటంటే జనాల్ని మభ్యపెట్టటం, సెన్సేషనలిజంని క్రియేట్ చేయటం. ఆ తర్వాత ఆర్కియలాజికల్‌గా గూడా మీరిందాకన్నట్టుగా ఆర్కియాలజీ ఈజ్ ఎ మెయిన్ డిసిప్లిన్. హ్మ్. ఏంటంటే అది ఒక మేకుని చూపిస్తుంది, ఒక పడవని చూపిస్తుంది గానీ, ఇది పలానా వాళ్ళు ఉపయోగించారని, దాని వెనకాల కథ ఇదని చెప్పేసి ఆర్కియాలజీ అన్‌లెస్ దేర్ ఈస్ ఎ రైటింగ్ యాక్చువల్ ఆన్ దట్ వన్ ఆర్కియాలజీ కెనాట్ సే ఎనీథింగ్ దేర్. యాహ్! సో, మనం కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే చాలా సార్లు ఏంటంటే లేని ఎవిడెన్స్‌ని మనం ప్రెజెంట్ చేసి జనాల్ని మభ్యపెట్టడానికి గనుక ప్రయత్నిస్తే, అది తప్పు అని తెలిసిన తర్వాత పీపుల్ వుడ్ నాట్ బిలీవ్ ఎనీథింగ్ అబౌట్ క్రిస్టియానిటీ. ఆహ్, అట్లాంటి కేసెస్ నాకు చాలా తెలుసు. యాహ్! వెనక్కెళ్ళిపోయి మళ్ళీ రానటువంటి కేసెస్. అంటే నాలుక కరుచుకోవడం అంటారు గదా! ఇట్లాంటి పనులు చేయకుండా ఉండడం మంచిది. ఎందుకనంటే మనము ఏదో అబద్ధాలు చెప్పి యేసుక్రీస్తును యొక్క వాస్తవికతను రుజువు చేయడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో ఆహ్, ఏమంటారు సూడో స్కాలర్‌షిప్ ఆహ్, ఇంకా షార్ట్‌కట్స్‌లో ఆహ్, అవన్నీ వెతికి ఏమంటారు ఇదే స్కాలర్‌షిప్ అన్నట్టు ఎవరికీ తెలియని విషయాలు మాట్లాడుతా ఉన్నాం అన్నట్టు చెప్పడం. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ఒక అత్యంత దారుణమైనటువంటి విషయం. వి ఆర్ యాక్చువల్లీ డీగ్రేడింగ్ ద గ్లోరీ ఆఫ్ ద గాస్పెల్. హ్మ్. జాన్ ఇప్పుడు మనకి హోలీ ల్యాండ్ ట్రిప్ అని ఉంటది కదా! హ్మ్. హోలీ ల్యాండ్‌కి చాలా మందిని తీసుకెళ్తారు కదా! జానీ నేను 4 టైమ్స్ ఎళ్ళాను జానీ. ఫస్ట్ టైమ్ నేనెళ్ళినప్పుడు జూయిష్ రాబాయ్ నన్ను తీసుకొనెళ్ళాడు. హ్మ్. ఆయన చాలా క్లియర్‌గా చెప్పిందేంటంటే 60-70% ఆ పాపులర్ ప్లేసెస్ అన్నీ కూడా టాంపర్డ్ యెస్. అండ్ నాట్ ష్యూర్. మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ హావ్ డూప్లికేట్ ప్లేసెస్. డూప్లికేట్ ప్లేసెస్. హ్మ్. దే ఆర్ నాట్ ష్యూర్. ఇది కాదు, ఇది కాకపోవచ్చు అనేది చాలా క్లియర్‌గా ఆయన చెప్తా ఉంటాడనమాట. కాపోతే ఏంటనంటే వీ క్యాన్ గో దేర్ అండ్ సీ ద కల్చర్ అండ్ థింగ్స్ లైక్ దట్ అంతే తప్పించి మోస్ట్ ఆఫ్ దెమ్ హావ్ బీన్ టాంపర్డ్. యాహ్! కాబట్టి ఇంకా ఆ ప్లేసులకెళ్ళొచ్చి నేను చూసొచ్చా యేసు ప్రభు శిలువ ఇలా ఇలాంటి కొండ మీద ఉంటది. ఆయన సమాధి ఇలాంటి ప్లేస్‌లో ఉంటది. సో దిస్ ఈస్ వాట్ దే ట్రై టు సే. యాహ్! యెస్. సో, లెట్ అస్ బి కేర్‌ఫుల్. అంటే యేసుక్రీస్తు చారిత్రక పురుషుడు, అంటే చారిత్రక మానవుడు అని రుజువు చేయడానికి మనమేవో తప్పుడు ఆధారాలు పెట్టాల్సినటువంటి అవసరత లేదు. అయితే ఇంకొక వైపు యేసుక్రీస్తు చారిత్రక పురుషుడు కాదు అని చెప్పడానికి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నా గూడా అది ఆహ్, దట్స్ నాట్ హోల్డింగ్ వాటర్స్ ఎనీమోర్. బికాస్ దేర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎవిడెన్సెస్. Um, any new understanding in this science, especially archaeology paranga? There are good there is good evidence that is also there. For example, మనకి ఆష్యూరీస్ అంటాం అన్న. ఆష్యూరీస్ అంటే ఏంటంటే ఆహ్, ఇప్పుడు చచ్చిపోయిన వెంటనే ఏం చేస్తారంటే వీళ్ళు ఒక గుహ లాంటి దాంట్లో పెడతారు. దాన్ని సమాధులు. యాక్చువల్‌గా అవి సమాధులు. మనలాగా గుంట తవ్వి పూడ్చిపెట్టడం అనేటువంటిది కాకుండా సో, గుహ లాంటి దాంట్లో పెడతారు. పెట్టిన తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళ బాడీ మొత్తం డీకంపోజ్ అయిపోయిన తర్వాత అది ఎముకల ఫార్మాట్‌లోకొచ్చిన తర్వాత ఆ ఎముకల్ని తీసుకొని ఏం చేస్తారంటే పెట్టెల్లో పెడతారు. రాతి పెట్టెల్లో పెడతారు. వాటిల్ని ఆస్చువరీస్ అంటాం. Hmm. ఈ ఆస్చువరీస్‌లో ఏం చేస్తారంటే చాలా సార్లు దే ఆల్సో రైట్ ద నేమ్స్ ఆఫ్ ద పర్సన్. ఆ పర్సన్. సో, ఇట్లాంటి ఆస్చువరీస్‌లో మనకేంటంటే కొన్ని కొన్ని సార్లు వి హావ్ ఫౌండ్ గాస్పెల్ రైటర్స్‌లో కనిపించినటువంటి మనకి హై ప్రీస్ట్ నేమ్స్. కాయిఫస్ లాంటిది, అన్నాస్ లాంటిది. తర్వాత ఆహ్, వన్ ఆఫ్ ద ఆష్యూరీస్ క్రెయిగ్ ఎవన్స్ ఇందాక విలియమ్స్ అన్న మెన్షన్ చేశారు. క్రెయిగ్ ఎవన్స్ మెన్షన్స్ దట్ హి ఈస్ అన్ ఆర్కియాలజిస్ట్ క్రెయిగ్ ఎవన్స్ న్యూ టెస్టమెంట్ ఆర్కియాలజిస్ట్. Hmm. ఆయన ఏమంటాడంటే ఐ థింక్ ఇట్స్ క్వైట్ పాసిబుల్ దట్ యాక్చువల్లీ ఒక ఆష్యూరీ బిలాంగ్స్ టు ఎ బ్రదర్ ఆఫ్ జీసస్. Hmm. బికాస్ జేమ్స్. దేర్ ఇస్ ఎ నేమ్ యాక్చువల్లీ రిటెన్ సో జేమ్స్. Jacob is the word actually used there. Um, so
వి హావ్ ఫౌండ్ యాక్చువల్ అంటే ఏంటంటే ఆర్కియాలజీ మనకేం చేస్తుందంటే ఇట్ డజంట్ ప్రూవ్ ఎనీథింగ్. ఆర్కియాలజీ డస్ నాట్ ప్రూవ్. నేను మళ్ళీ చెప్తున్నాను. ఆర్కియాలజీ డస్ నాట్ ప్రూవ్ ద బైబుల్. బట్ ఆర్కియాలజీ ఇల్యూమినేట్స్ ద బైబుల్. ఇట్ బ్రింగ్స్ యాక్చువల్‌గా సర్కమ్‌స్టాన్సెస్ అరౌండ్ ద బైబుల్. వాటిల మీద టార్చ్ లైట్ ఏస్తుంది. ఏయటం ద్వారా మనకేంటంటే బైబిల్ గాని, లేకపోతే ఎనీ రిటన్ ఎవిడెన్స్ మీద గాని మనకొక ఇల్యూమినేషన్ కలుగుతుందో, లైట్ వెలిగిన తర్వాత ఓహ్! యాహ్! దిస్ మేక్స్ సెన్స్ నౌ అనేటువంటి విషయం సర్కమ్‌స్టాన్సెస్‌ని మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తుంది ఆర్కియాలజీ. యాహ్! సో, అందుకనేంటంటే ఎవరైనా సరే ఆర్కియాలజీ బైబిల్‌ని ప్రూవ్ చేసిందని మాట్లాడితే వాళ్ళకి ఆర్కియాలజీ గురించి తెలీదన్నట్టు. ఆర్కియాలజీ బైబిల్‌ని డిస్‌ప్రూవ్ చేసిందని మాట్లాడినా సరే వాళ్ళకి ఆర్కియాలజీ గురించి తెలియనట్టు. ఆర్కియాలజీ ఈస్ నాట్ అబౌట్ ప్రూవింగ్ ఆర్ డిస్‌ప్రూవింగ్ ఎనీథింగ్. యాహ్!